సభ్యుల మధ్యలో పడుకున్న బాలికను అపహరించుకుపోయి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్ చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. వాస్తవికమైన ఒక క్రైమ్ జరగడం జరిగింది. ఒక 5 ఏళ్ల చిన్నారి పసిపాపని ఒక వ్యక్తి బలవంతంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించి అత్యాచారం చేశారు. ఈ సంఘటన మనకి 2:30 ప్రాంతాలకి 112 ద్వారా సమాచారం పోలీసులకి రాబడడం జరిగింది. ఈ సమాచారం రాగానే 2:45 కల్లా అక్కడ మన బీట్ కానిస్టేబుల్స్ తర్వాత మన పోలీస్ సిబ్బంది చేరుకోవడం జరిగింది. వెంటనే ఆ పాపని వైద్యశాలకు తరలించి ఆమెకి కంఫర్ట్గా ఉంచి, ఆ పసిపాప కూడా సరిగ్గా ఆధారాలు చెప్పలేకపోయినా కూడా చాలా అతి తక్కువ ఆధారాలు మాత్రమే చెప్పగలుగుతుంది ఆ టైంలో. అందులో 5 ఏళ్ల పాప కాబట్టి ఆ చిన్న క్లూస్ని పట్టుకొని ఆ తెలియని ముద్దాయి ఆచూకీ కోసం వెంటనే మనము ఒక 4 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని జిల్లా వ్యాప్తంగా మంచి సిఐస్, డిఎస్పీ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ముద్దాయి ఆచూకీ కోసం గాలింపు చేయడం జరిగింది. ఆ గాలింపులో భాగంగానే ముద్దాయి ఇలా ప్రయాణిస్తున్నాడని గుర్తించి దొంగతనం జరిగిన వస్తువుల్ని గుర్తించాక అతన్ని ఆచూకీ కోసం ప్రయత్నిస్తూ గుంటూరు తర్వాత ఈ పోలీసుల సహకారం కూడా తీసుకోవడం జరిగింది. రాత్రి 3:30కి మనము గుంటూరు ఎస్పీ గారికి తర్వాత పల్నాడు ఎస్పీ గారికి వీళ్ళకు కూడా కొన్ని సమాచారం ఇవ్వడంతో వాళ్ళ టీమ్స్ కూడా యాడ్ అవ్వడంతో త్వరగా మేము ఆ గుర్తించడం జరిగింది. ఆచూకీ తెలిసిన వెంటనే మనకి ఒక సమాచారం వచ్చింది. ఈ వ్యక్తి ఇంతకు ముందు కూడా చింతల అనే ప్రాంతంలో 2019 ఇతని మీద సిమిలర్ కేసు ఒకటి ఉంది, పోక్సో కేసు. ఈ ముద్దాయిని గుర్తించి ఇతనిని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా అత్యాధునికంగా మన వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం జరిగింది. తర్వాత చాలా టాక్ట్ఫుల్గా బోత్ సైంటిఫిక్ అనాలిసిస్ ఇన్వెస్టిగేషన్ చేయడం కావచ్చు, దాంతోపాటు బేసిక్ పోలీసింగ్ విచారణ కావచ్చు, చాలామంది ఎగ్జామిన్ చేయడం కావచ్చు. ఈ 4 బృందాలతో త్వరగా అతను ఆచూకీ కనుక్కోవడం ఒకటి, నెక్స్ట్ అతన్ని ట్రేస్ చేసి నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి క్రైమ్స్ మళ్ళీ జరగకుండా కూడా ఎవరెవరు పోలీస్ తరపున, ఏపీ పోలీస్ తరపున ఒక ముఖ్యమైన గమనిక అందరికీ కూడా, ఇలాంటి క్రూరమైన నేరాలు కలిగే ప్రవృత్తి ఉన్న వాళ్ళ గురించి మీకు ఏదైనా సమాచారం ఉంటే అలాంటి వాళ్ళ సమాచారం మా పోలీస్ కంట్రోల్ రూమ్కి చేరవేయడం చేయండి. కొంతమంది ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఈ అఫెండర్స్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఈ చిన్నారులు మరియు మహిళల మీద ఈ అఘాయిత్యాలు చేసే వాళ్ళ గురించి ఒక సపరేట్ రిజిస్టర్ని కూడా మేము ప్రారంభిస్తున్నాము. అందులో ముఖ్యంగా మళ్ళీ నేరాలు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు త్వరగానే వాళ్ళకి చేస్తాము. పీడీ యాక్ట్ పెట్టడం కావచ్చు, వాళ్ళ మీద ఉన్న కేసుల్ని ఫాస్ట్ ట్రాక్లో గుర్తించి వాటికి శిక్ష పడే విధంగా చేయడం కావచ్చు. ఈవెన్ ఈ కేసులో కూడా డిస్ట్రిక్ట్ జడ్జి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కేసులో కూడా ముద్దాయిని త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ ట్రయల్కి తీసుకోకపోయి ఈ కేసులో కన్విక్షన్ వచ్చే విధంగా మేము చేస్తాము. తర్వాత పాత కేసులో కూడా అతను బెయిల్ మీద ఉన్నాడు, ఆ బెయిల్ని క్యాన్సిలేషన్కి కూడా మనం లెటర్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి క్రైమ్స్ని టాలరేట్ చేయడానికి ఏపీ పోలీస్ విల్ నాట్ టాలరేట్ సచ్ క్రైమ్స్, అండ్ హూఎవర్ ఈస్ సచ్ అన్ అఫెండర్ వీ విల్ try to get more and more ways to find out those people. We have our own means. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ కూడా మేము ఎక్కువ బయటికి ఇవ్వడం లేదు. నెక్స్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ కానీ మన విక్టిమ్ ఐడెంటిటీని కూడా తెలియపరిచేటట్టు మీరు గ్రామాల పేర్లు కానీ తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కానీ వాళ్ళ ఆచూకీ ఏ రకంగా అయినా సామాజిక రుగ్మత కలిగించేటట్లు మీరు ప్రచురించడం కానీ చేయొద్దు, అది చట్టరీత్యా నేరం కూడా. ఈ కేసులో చాలా మంచి ప్రతిభ మన డిఎస్పీ ఏలూరు శ్రీనివాసం గారు, మన సిఐ నూజివీడు, సిఐ భీమడోలు, సిఐ నిడమర్రు, తర్వాత మన ఎస్ఐస్,
అందరూ మన సిడిఆర్ టీం కావచ్చు, తర్వాత మన గుంటూరు పోలీసులు కూడా చూసుకుంటే ఎస్పీ గారు వెంటనే స్పందించారు. అంతే వేగంగా గుంటూరు సౌత్ డీఎస్పీ కూడా స్పందించారు. వీళ్ళందరూ ఒక సమిష్టి కృషితోటి ఈ ముద్దాయి ఆచూకీని మనం గుర్తించడం జరిగింది. థాంక్స్ టు ఆల్ ద పోలీస్ ఫోర్స్ అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ ద ఆఫీసర్స్ హూ హావ్ టేకెన్ పార్ట్ ఇన్ నాబింగ్ ద అక్యూజ్డ్. So fast we'll ensure the conviction also to be swift. Thank you.